రామచంద్రయ్య గారు, రామచంద్రయ్య గారు. నమస్కారం లాయర్ గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఇలా వచ్చారేంటి లాయర్ గారు? నాన్న, మీరు కంగారు పడకండి. ఏం లేదండి, మంగమ్మ గారు మీకు నోటీసులు పంపించారు. అవి ఇచ్చేద్దామని వచ్చాను. నోటీసా? ఏమి నోటీసు? ఎందుకు నోటీసు? వారం రోజుల్లోగా ఇల్లు ఖాళీ చేయమన్నారు నాన్న. అనుకున్నాను ఇలాంటిదేదో జరుగుతుందని భయపడుతూనే ఉన్నాను. అమ్మా, నువ్వు బాగు. లాయర్ గారు, మీరు వెళ్ళండి. వస్తానమ్మా. మంచిది. మంచిదండి. ఆ పెద్దావిడ కుర్చీ మీద చెయ్యేసి వెళ్ళమని వెనక్కి తోసావు. చూడవే ఏం చేసిందో. మనల్ని ఏకంగా వీధిలోకి నెట్టింది. అలా వీధిలో నిలబడి చావటం కన్నా అందరం కలిసి ఊరేసుకుని ఇంట్లోనే చావటం మంచిది. ఆత్మాభిమానం కలవాళ్ళు అన్న పేరన్నా దక్కుతుంది. ఏంటి, ఆవిడ నోటీసులు ఇవ్వగానే మనం బయటికి వెళ్ళాలా? అయినా ఈ ఇల్లు అక్క పేరు మీద ఉంది. పేరు మీద ఉందని, సీతదని కోర్టుకు వెళ్దామంటావా? మొహం మీద ఉమ్మేస్తారు. వాళ్ళ కాళ్ళు పట్టుకునే బదులు ఎవరి కాళ్ళైనా పట్టుకొని డబ్బు అప్పు చేసైనా వాళ్ళ మొహాన్ని కొడితే సరి. నీ మొహం నా మొహం చూసి ఎవ్వరు 25 రూపాయలు కూడా ఇవ్వరే. ఆవిడ ఇవ్వనివ్వదు. మనం బజార్లో నిలబడ్డం తప్పదండి. పెద్దంతరం చిన్నంతరం చూడకుండా తలతిక్క వ్యవహారాలు చేస్తే పెద్దవాళ్ళు మళ్ళాంటి వాళ్ళ తిక్క ఇలాగే కుదురుస్తారు. కుదరదే, దీని పిచ్చి ఇలా కుదరదు. మేం కళ్ళు మూస్తే కానీ దీని కళ్ళు తెరుచుకోవు. అమ్మా, ఏంట మాటలు? సమస్య వచ్చినప్పుడల్లా చావే పరిష్కారం అనుకుంటే ఎలాగా? అయినా అప్పుడే బయటికి వెళ్ళగొట్టినట్టు అలా మాట్లాడుతున్నావే. మిగిలింది అదే కదమ్మా. ఆ ముచ్చట కూడా తీరిన తర్వాతే పోవాలంటావా? దయచేసి మీరు కూడా అలా మాట్లాడకండి.